హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, పోయిన వీడియోలో నేను మీకు చెప్పాను కదా కంప్యూటర్లో ఏ పార్ట్స్ వాడతారు అనే దాని గురించి. ఆ వీడియో చూడకపోతే నేను ఇక్కడ ఐ కార్డ్స్లో అయినా ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను. అక్కడి నుంచి చూడండి, మీకు కంప్యూటర్లో ఏ పార్ట్స్ వాడతారు అనే దాని గురించి అయితే కొంచెం ఐడెంటిఫై వస్తుంది. మనం ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సింది ప్రొసెసర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కంప్యూటర్ విషయంలో కానీ ఒకవేళ పీసీ అయినా మెయిన్లీ మనకు ప్రొసెసరే ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో మనకు పర్ఫార్మెన్స్ అంతా ప్రొసెసర్లోనే ఉంటుంది కాబట్టి మనం ముందుగా ప్రొసెసర్ అనేది చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రొసెసర్ ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇటువంటి ల్యాప్టాప్స్ అలాగే కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనము ఒక కంప్యూటర్కు ప్రొసెసర్ ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మీకు ప్రొసెసర్ ఎలా పనిచేస్తుంది, అలాగే ప్రొసెసర్లో కోర్స్ అనేవి ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ దాంట్లో గురించి కూడా వీడియోస్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ అనేవి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వస్తే మనం ముందుగా చూస్ చేసుకోవాల్సింది వచ్చేసి మీ యొక్క ప్రయారిటీ. అంటే మీరు ఏ దానికోసం పీసీ అనేది బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, వీడియో ఎడిటింగ్కా, గేమింగ్కా, లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్గా. ఈ మూడు ఒక కేటగిరీ కిందకి వస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదంటే మీ ప్రొఫెషనల్ వర్క్స్ కోసం, లేదంటే ఆఫీస్ వర్క్స్ కోసమా, లేదా ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ కోసమా మీరు పీసీ వాడాలనుకుంటున్నారు అనేది మీరు ముందు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము ప్రొసెసర్ చూస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకు మెయిన్గా పర్ఫార్మెన్స్ అనేది ప్రొసెసర్ మీదే ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఇది కేటగిరీ చూస్ చేసుకుంటే ఆ తర్వాత ప్రొసెసర్ చూస్ చేసుకునేకి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రొసెసర్ వచ్చేసి మనకు టోటల్గా 2 బ్రాండ్స్ నుంచి అయితే తయారు చేస్తుంటారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఇంటెల్, ఇంకోటి వచ్చేసి ఏఎండి ప్రొసెసర్స్ అనేది చాలా మందికి ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు అంత హీటింగ్ ఇష్యూస్ లేవు. ఒకప్పుడు మనకు ఏఎండి ప్రొసెసర్స్ అనేవి చాలా డౌన్ గ్రేడెడ్గా ఉండే, అంటే అంత పర్ఫార్మెన్స్ అనేది ఉండేది కాదు. అలాగే హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా మటుకు ఉండేవి. ఇప్పుడున్న ఏఎండి ప్రొసెసర్స్ అనేవి అడ్వాన్స్ ఫీచర్స్తో అయితే మనకు ఈ ప్రొసెసర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకు ఇంటెల్కు గట్టి పోటీ అయితే ఇస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఏఎండి ప్రొసెసర్స్ వచ్చేసి ఇప్పుడు ఇంటెల్, ఏఎండి ఈ 2 బ్రాండ్స్లో మనం ఏ ప్రొసెసర్ చూస్ చేసుకోవాలి అనేదే కదా మీ డౌట్. ఇప్పుడు మనము ఏఎండి గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఏఎండి ప్రొసెసర్స్ ఎవరి కోసం బాగా యూస్ఫుల్ అంటే మీరు గేమర్స్ అయినా, లేదంటే వీడియో ఎడిటింగ్ అయినా, లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ అయినా కానీ మీరు ఈ ఏఎండి ప్రొసెసర్స్ కళ్ళు మూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనకు ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ బడ్జెట్లో బిల్ చేసుకోవాలనుకుంటే 20,000 30,000లో ఆ బడ్జెట్లో మనం ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోని అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ ప్రొసెసర్ చూస్ చేసుకుంటే. కాబట్టి మీరు ఈ ఏఎండి ప్రొసెసర్ చూస్ చేసుకోవడం వల్ల మీకు గ్రాఫిక్ కార్డు కొనుక్కునే బాధ్యత అనేది తగ్గుతుంది. మీకు కొంచెం మనీ అనేది సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇక మనం ఇంటెల్ గురించి చూసుకుంటే ఇంకా ఇంటెల్ ప్రొసెసర్స్ ఎవరు చూస్ చేసుకోవాలి అనేదే కదా మీ డౌట్. ఈ ఇంటెల్ ప్రొసెసర్స్ అనేవి మనకు ఎవరి కోసం బాగా యూస్ఫుల్ అయితే అంటే నార్మల్ వెబ్ సర్ఫింగ్కి, అలాగే ప్రోగ్రామింగ్ డెవలపర్స్కు చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనకు హైపర్ థ్రెడింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. 4 కోర్ ప్రొసెసర్ అనుకోండి ఇప్పుడు యూస్ చేసేది, మనం దాన్ని 8 కోర్స్ ప్రొసెసర్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ హైపర్ థ్రెడింగ్ టెక్నాలజీ వచ్చేసి. దానివల్ల మనకు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ మనం ఇంటెల్ ప్రొసెసర్స్ గేమింగ్కి పనికి రావా అనుకుంటే పనికొస్తాయి ఫ్రెండ్స్ ఇవి కూడా. కాకపోతే దీంట్లో మనము ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ అనేది పర్చేస్ చేయాల్సి వస్తుంది. దీంట్లో మనం ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ అనేది పర్చేస్ చేయడం వల్ల ఇంటెలే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దీంట్లో ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి మనకు మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇంటెల్లో ఉంటుంది. ఒకవేళ ఏఎండిలో కూడా మనం గ్రాఫిక్ కార్డ్ అనేది ఇంటిగ్రేట్ చేసామనుకోండి దాంట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉండదు. ఎందుకంటే దీంట్లో మనకు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇంటెల్లో వచ్చేసరికి, ఏఎండిలోకి వచ్చేసరికి దానికంటే కొంచెం లోయర్ వర్షన్ ఉంటుంది. కాబట్టి మీరు బడ్జెట్లో బిల్ చేసుకోవాలనుకోండి 20,000 30,000లో, అక్కడ మీరు మనం గ్రాఫిక్ కార్డ్ అనేది పర్చేస్ చేయలేం కదా. దానికోసం అయితే చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఏఎండి ప్రొసెసర్స్ వచ్చేసి. ఇంటెల్ ప్రొసెసర్స్ అనేవి కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటెల్లో మీరు ప్రొసెసర్ చూస్ చేసుకోవాలనుకున్నారనుకోండి దీంట్లో కూడా మనకు కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కోర్ i3 అని, కోర్ i5 అని, కోర్ i7 అని. ఈ కోర్ i3 ప్రొసెసర్స్ ఎవరికి సూట్ అవుతాయి అంటే మనకు స్టూడెంట్స్కు, అంటే బడ్జెట్లో స్టూడెంట్స్కు అనుకోండి ఈ కోర్ i3 ప్రొసెసర్స్ అనేవి బాగా యూస్ఫుల్ అనేది అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ల్యాగ్స్ లేకోకుండా రన్ చేసుకునే, మీకు ఏమైనా చిన్న వర్క్స్ చేసుకునే బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇక కోర్ i5 ప్రొసెసర్స్ వచ్చేసి మనకు వీడియో ఎడిటింగ్ కూడా బాగా పనిచేస్తాయి, అలాగే గేమింగ్కి కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి మీరు ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఒక ప్రొసెసర్ అనేది చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కోర్ i5లోంచి, అలాగే కోర్ i3లోంచి, కోర్ i7లోంచి. ఇక అలాగే మనకి ఇంటెల్లో జనరేషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు 8th జనరేషన్ అని, 7th జనరేషన్ అని, అలాగే 9th జనరేషన్. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న జనరేషన్ వచ్చేసి మనకు 10th జనరేషన్ ఫ్రెండ్స్.
మీరు 10th జనరేషన్ తీసుకొని వాడాలి అని రూల్ ఏం లేదు. కాకపోతే మనము 7th జనరేషన్ కంటే అబోవ్ 8th జనరేషన్ కానీ 9th జనరేషన్ కానీ ఉండే ప్రొసెసర్స్ యూస్ చేయండి. 7th జనరేషన్ కంటే బిలో ఉన్న ప్రొసెసర్స్ అనేవి మీరు యూస్ చేయకండి. ఎందుకంటే ఈ జనరేషన్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రొసెసర్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. AMD ప్రొసెసర్స్ ఎలా చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ AMD ప్రొసెసర్స్ వచ్చేసి మనకు 3rd జనరేషన్ వరకు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అవి కూడా రైజన్ సిరీస్ మాత్రమే. ఈ రైజన్ సిరీస్లో మనకు జనరేషన్ 1 అయిపోయింది, ఇప్పుడు జనరేషన్ 2 అయిపోయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ రన్ అవుతున్న జనరేషన్ వచ్చేసి 3rd జనరేషన్ సిపియూస్ అనేవి మనకు ఇప్పుడు AMDలో రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ రైజన్ సిరీసే. మనకు రైజన్ 3 కానీ రైజన్ 5 రైజన్ 7 అలాగే రైజన్ 9 ఇది మనకు చాలా అడ్వాన్స్డ్ ప్రొసెసర్ అని జనరేషన్ 3rd జనరేషన్ ఉన్న ప్రొసెసర్స్ మాత్రం మీరు పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మనం అప్గ్రేడ్ చేసుకోవాలనుకోండి దానికి తగ్గట్టు మనకు ప్రొసెసర్ అనేది రన్ కావాలి కదా. మనం ఎక్స్ట్రాగా ఏమన్నా ర్యామ్ ఇంక్రీజ్ చేసుకునే లేదంటే గ్రాఫిక్ కార్డ్ ఎక్స్ట్రాగా వేసుకున్నా కానీ మనకు దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కాబట్టి మీరు లేటెస్ట్ జనరేషన్ ఉన్న ప్రొసెసర్ చూస్ చేసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్లో వచ్చేసరికి. కాబట్టి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని 2nd జనరేషన్ అయినా చూస్ చేసుకొని లేదంటే 3rd జనరేషన్ అయినా కూడా చూస్ చేసుకోండి, పర్వాలేదు. మీరు ఏదో ఒక జనరేషన్ అనేది ఈ ప్రొసెసర్ అనేది చూస్ చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. మనకు దీంట్లో మనం సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మనకు ఇన్బిల్ట్ వేగాస్ 8 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది కాబట్టి బడ్జెట్ PC బిల్ చేసుకోవాలనుకునే వాళ్ళు AMD తీసేసుకోండి. 20,000 30,000 ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు అయితే AMD తీసేసుకోండి, మీకు మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది గ్రాఫిక్ కార్డ్ లేకోకుండానే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రొసెసర్ కూడా చూస్ చేసుకున్నాం. ఇంటర్లో ఏ ప్రొసెసర్ చూస్ చేసుకోవాలని మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, అలాగే AMDలో కూడా ఏ ప్రొసెసర్ చూస్ చేసుకోవాలనేది కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇచ్చా. ఈ ప్రొసెసర్ ఎలా పనిచేస్తుంది, అలాగే దీంట్లో కోర్స్ అనేవి మాట్లాడుకున్నాం కదా, డ్యూయల్ కోర్ క్వాడ్ కోర్ అని. ఈ కోర్స్ అనేవి ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఐకార్డ్స్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్స్ ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో అయినా కూడా లింక్స్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. మీకు అక్కడ కొంచెం ఐడెంటిఫై వస్తుంది, అంటే ప్రొసెసర్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఎన్ని కోర్స్ ఉంటాయి, ఆ కోర్స్ వల్ల మనకు లాభం ఏంటి కూడా అనేది మీకు పూర్తి ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు ప్రొసెసర్ గురించి అయితే రైజన్ 3 గురించి అలాగే రైజన్ 5 రైజన్ 7 గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అలాగే ఇంటెల్ కోర్ i3 i5 i7 గురించి కూడా లింక్స్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి మీకు ఏ ప్రొసెసర్ కావాలో మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మదర్ బోర్డు గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మదర్ బోర్డు ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా నన్ను ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.